శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కొత్త సంవత్సరం 2025లో మనము అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ సంవత్సరం ప్రతి రోజు 30 రోజులు జన్మించిన వారికి అదే జన్మ తేదీగా, అదే లక్కీ నంబర్గా ఉంటుంది. మరి వారు న్యూమరాలజీని బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇష్టపడేవారు ఈ తేదీలలో జన్మించిన వారికి ఏ విధంగా ఉంటుందండి మాకు ఈ సంవత్సరం అంతా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అందుకోసం మనము న్యూమరాలజీ ప్రకారంగా 2వ తేదీ, 11వ తేదీ, 20వ తేదీ, అలాగే 29వ తేదీ జన్మించిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ 2025వ సంవత్సరం వారికి ఎలా ఉంటుంది అని అనుసంధానింపజేస్తూ ఇప్పుడు చెప్పబోవడం జరుగుతోంది. ముందర 2025 గురించి చెప్పుకుందాం. 2025 అనగానే న్యూమరాలజీ ప్రకారంగా 2025 2 + 2 + 5గా తీసుకుంటే 9 అవుతోంది. 2 అంటే చంద్రుడు, 0 అంటే శూన్య, అలాగే మళ్ళీ 2 అంటే చంద్రుడు, 5 అంటే బుధుడు. ఆ నంబర్లకి ప్రతీకగా గ్రహాలు ఉంటాయి. అంటే 2 చంద్ర ఆవృతాలు వచ్చాయి, ఒక బుధుడు వచ్చారు. వెరసి 9 అయింది. ఈ 9 కుజుని యొక్క ఆధిపత్యం. మరి 2025వ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అంటే చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది, బుధుని ప్రభావం ఉంటుంది, అలాగే వెరసి కుజుని ప్రభావం కూడా ఉంటుంది. లలిత కళలు వృద్ధి చెందుతాయి. అనేక రకాలుగా ప్రజలలో మనోభావాలు బాగా ఉల్లాస ఉత్సాహంగా, హాస్యభరితంగా, చతురోక్తులతో కూడి ఉంటాయి. వ్యాపార వ్యవహారాలన్నీ బాగా ఉంటాయి. పంటలు బాగా పండుతాయి. ఆహార ఉత్పత్తుల ధాన్యాలు చక్కగా ఉత్పత్తులు కానీ, అవి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కానీ, పంటలు పండడం కానీ చాలా అత్యద్భుతమైన స్థితిలో ఉంటాయి. హోటల్స్ అన్నీ కూడా కళకళలాడుతూ ఉంటాయి. అలాగే తెల్లటి పదార్థాలు, ముత్యాలు, తెలుపు రంగు వస్త్రాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. బియ్యం బాగా పండుతాయి. మంచి రుచికరమైన బియ్యము, ఆరోగ్యకరమైన బియ్యము దొరుకుతాయి. ప్రజలలో ఒక సమిష్టి భావన ఉంటుంది, ఒక ఐకమత్యం ఉంటుంది, ఒక కష్టపడి పని చేద్దాం అనే భావన ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ స్క్రీన్కి సంబంధించి, పేపర్కి సంబంధించి, ప్రింటింగ్ ప్రెస్లకి సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇత్యాదివన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇన్స్టిట్యూషన్స్ అన్నీ, ప్రజలలో భక్తి జ్ఞానాలు పెరుగుతాయి. ఇలా 2025 చాలా బాగుండే అవకాశం ఉంది. బాగుంటూ కుజుని యొక్క ఆధిపత్యం కూడా వచ్చింది కదా, ప్రజలలో భయభ్రాంతులు కూడా ఉంటాయి. అలాగే కలహాలు కూడా ఉంటాయి. రాజకీయాల పట్ల విముఖత ఉంటుంది. రాజకీయ నాయకులలో ఉద్విగ్నత ఉంటుంది. దుఃఖాలు ఉంటాయి. చాలా బాగుంటుంది అని చెప్పడానికి రాదు. ఇది శుభాశుభ మిశ్రితంగా కనిపిస్తోంది. చంద్రుడితో మొదలైంది, చంద్రుడితో కొనసాగుతోంది, బుధునితో అంతమవుతోంది, వెరసి కుజుని యొక్క ఆధిపత్యం వస్తుంది సంవత్సరం అంతా. అంటే ఒక 6 నెలల కాలం చాలా బాగుండేటట్టుగా, ఆ తరువాతి 6 నెలల కాలంలో కొద్దిగా కలహాలు, దిగులు, భయము, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు లేకపోవడము, ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి. అంటే శుభాశుభ మిశ్రమంగా మనం తీసుకోవాలి. ముందర చాలా బాగుండే అంశాలే ఉన్నాయి కాబట్టి మనకి కూడా మానసికోల్లాసం ఉంటుంది. సరే తర్వాత ఎప్పుడో వస్తే పరిస్థితులని బట్టి అవన్నీ మారుతూ ఉంటాయిలేండి. రాజకీయాలు వేడెక్కుతూ ఉంటాయి, చల్లబడుతూ ఉంటాయి. కొన్నాళ్ళు చప్పగా ఉంటాయి, కొన్నాళ్ళు విమర్శలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, కొన్నాళ్ళు పరిపాలన చాలా బాగుంటుంది, కొన్నాళ్ళు ఇదేం పరిపాలన రా అనిపించేటట్టుగా ఉంటుంది. ఇలా రకరకాలుగా జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక రాష్ట్రంలో అల్లకల్లోలం ఉంటుంది, ఏదో ఒక రాష్ట్రంలో ప్రశాంతత ఉంటుంది. కాబట్టి అన్ని రకాల ఫలితాలు మనకి అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఇక 2వ తారీఖు నాడు పుట్టినవారు, అలాగే 11, 20, 29 తేదీలలో పుట్టినవారు 2 లక్కీ నెంబర్గా కలిగిన వారికి ఏ విధంగా ఉండబోతోంది అంటే అత్యద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి సుఖ దుఃఖాలు సమానంగా ఉంటాయి. హాస్య ధోరణితో ఉంటారు. కష్టాలు వచ్చినా కూడా తేలిగ్గా తీసుకుంటారు. లలిత కళలలో ప్రావీణ్యత ఉంటుంది. లలిత కళలలో చక్కని ప్రదర్శనలు ఇస్తారు. ఉత్తమమైనటువంటి స్నేహితులని పొందుతారు. ఉన్నత స్థానానికి వెళ్తారు. అలాగే ఫుడ్కి సంబంధించి నేర్చుకోవడం కానీ, అలాగే ఆ ఆహార పదార్థాలకు సంబంధించి రుచికరంగా తినడం కానీ ఇలాంటివి ఉంటాయి. కొత్త కొత్త రుచుల్ని కూడా వీరు కనిపెడతారు. ఈ రుచిని కలిపితే అద్భుతంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలాగే హోటల్ బిజినెస్లు బాగుంటాయి. ఎవరికన్నా ఈ బిజినెస్లు ఉన్నట్టయితే చాలా చాలా బాగుంటాయి. కళలకి సంబంధించిన కళాకారులు ఈ 2వ నెంబర్లో ఉన్నవారైతే
కళలు బాగా వృద్ధి చెందుతాయి. ఇలా అనేక విధాలుగా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజెప్తున్నాను. అలాగే మొత్తం 2025ని తీసుకుంటే మనకి 9వ నెంబర్ వస్తుంది కదా! కుజుడి నెంబర్ అని చెప్పుకుంటున్నాం కదా అది. ఈ చంద్రుడికి, కుజుడికి కూడా మిత్రత్వం ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మరి చంద్ర కుజుల కలయిక గాని, చంద్ర కుజుల యొక్క దృష్టి, పరస్పర దృష్టి గాని చంద్రమంగళ యోగం అని చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇక్కడ అలాంటి యోగమే, ఇద్దరు కలుస్తున్నారు కదా! 2వ తేదీ పుట్టిన వాళ్ళు లేదా 2 లక్కీ నెంబర్‌గా కలిగిన వాళ్ళు, ఇలా 11, 20, 29 డేట్స్‌లో పుట్టినవారు, అలాంటి వారికి 9వ నెంబరు ఆధిపత్యంగా కలిగినటువంటి ఈ కుజుని యొక్క సంవత్సరం మరి అద్భుతంగా ఉండక ఎలా ఉంటుంది? ఇద్దరు గురువర్గంలోని వారే కదా, మిత్రులు. అలాగే చంద్రమంగళ యోగానికి వెళ్తే మనము తల్లిగారితో విపరీతమైన ఎఫెక్షన్స్ పెంచుకుంటారు వీళ్ళు. అలాగే తల్లిగారు కూడా విపరీతమైన ఎఫెక్షనేట్‌గా ఉంటారు. ఇక లిక్కర్‌కి సంబంధించి వ్యాపారాలు చాలా బాగా జరుగుతాయి. చేదుకి సంబంధించిన వ్యాపారాలు కూడా, ఔషధాలు ఇలాంటివన్నీ తయారు చేయడంలో మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్స్‌లో కారకత్వాలు మారిపోతాయి కదా! మళ్ళీ అవన్నీ కూడా చాలా బాగుండేందుకు అవకాశాలున్నాయి. అయితే ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. కాలు జారి కింద పడడం కూడా ప్రమాదం కింద లెక్కనే. ఏవో పెద్ద పెద్ద యాక్సిడెంట్ల గురించి న్యూమరాలజీలో అంత చెప్పకూడదు. ఎందువల్ల అంటే ఎవరెవరి జన్మజాతకంలో ఆ గ్రహస్థితులు ఉంటాయో యాక్సిడెంట్ అయ్యే స్థితులు, అవి గమనించి చెప్పాలి తప్ప ఒక కుజకారకత్వానికే యాక్సిడెంట్లని, ఒక చంద్రకారకత్వాలకే ఇంకేదో అని చెప్పేస్తే అది సరిపోదు. ఆ రెండిటికి మధ్య, 2 గ్రహాలకి మధ్య ఎంత దూరం ఉంది, ఎన్ని డిగ్రీలలో ఉన్నారు వారిద్దరూ, వ్యత్యాసం. అలాగే ఏ నక్షత్రాలలో ఉన్నారు జ్యోతిషంలోకి వెళ్తే, ఇత్యాదివన్నీ కూడా పరిగణనలోనికి తీసుకునే యాక్సిడెంట్ గురించి చెప్పాలి. అయితే సూక్ష్మంగా చెప్పాల్సి వస్తే కుజుని యొక్క కారకత్వాలలో దెబ్బలు తగలడం కానీ, రక్తస్రావం అవ్వడం కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి కదా. కాబట్టి చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా దెబ్బ తాకినప్పుడు రక్తం కనిపించడానికి అవకాశం ఉంది అని చెప్పుకోవాలి తప్ప పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అవుతాయని చెప్పకూడదు. పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జన్మజాతకంలో రాసిపెట్టి ఉంటేనే అవుతాయి. కాబట్టి మనము ఓన్లీ నంబర్ మీద చెప్పుకుంటున్నాం. నంబర్ని ఒక్కటి ప్రామాణికంగా తీసుకుని చెప్పుకుంటున్నప్పుడు అంత పెద్ద పెద్ద యాక్సిడెంట్లని చెప్పకూడదు అని చెప్పి తెలియజేస్తూ, చిన్న చిన్న విషయాల్లో అయినా సరే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ 2025వ సంవత్సరం ఈ తేదీలలో పుట్టిన వారికి, ఈ నంబర్ 2వ నెంబర్ లక్కీ నెంబర్గా కలిగిన వారికి చాలా బాగుంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, అభివృద్ధికరమైన పనులు జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.